Guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య థర్డ్ అండ్ ఫైనల్ T20 బెంగళూరులో ఈరోజు జరగబోతుంది. డెడ్ రబ్బర్ సిచ్యుయేషన్. ఆల్రెడీ ఇండియా 2-0తో గెలిచేసింది. థర్డ్ మ్యాచ్ కూడా గెలవడానికి సిద్ధంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మనకు సరైన పోటీ ఇవ్వట్లేదు. బట్ స్టిల్ దిస్ సిరీస్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. మనకి ముఖ్యంగా మన యంగ్స్టర్స్ కొంతమంది బాగా పర్ఫామ్ చేశారు. తమ క్లెయిమ్ ఇండియన్ టీంలో తమ స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఆ రకంగా చూస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్ మ్యాన్ శివం దూబే. శివం దూబే అవుట్ ఆఫ్ సిలబస్గా వచ్చాడు. ఆ మధ్య నాకు వీడియో చేశాను. ఈ 20 మంది నుంచే ఒక షార్ట్ లిస్ట్ ఆఫ్ 20 ప్లేయర్స్, ఈ 20 మంది నుంచే మన T20 వరల్డ్ కప్ స్క్వాడ్ సెలెక్ట్ అవుతుందా అని చెప్పి. దాంట్లో శివం దూబే లేడు అప్పటికి. ఇది చాలా అవుట్ ఆఫ్ సిలబస్ ఇప్పుడు. ఎందుకంటే మొన్నటిదాకా అతను ఇండియా కంటెన్షన్లో లేడు. కానీ సడన్గా అతను తెర మీదకి వచ్చాడు. అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. మల్టీ స్కిల్ ప్లేయర్స్. శివం దూబే బౌలింగ్ గురించి నాకు చాలా చాలా ఆర్డినరీ ఒపీనియన్ ఉండేది మొన్నటిదాకా. కానీ బౌలింగ్ కూడా కొంత ఇంప్రూవ్ చేశాడు. ఇంకా పేస్ లేదు అతను బౌలింగ్లో. బట్ ఈజ్ ఓకే అనిపిస్తున్నాడు. మన డొమెస్టిక్లో వికెట్ తీశాడు. ఆఫ్ఘనిస్తాన్ మీద తీసిన వికెట్స్ పెద్దగా కౌంట్లోకి రావు, కానీ అట్లీస్ట్ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్. ఒక మిడిల్ ఓవర్స్లో అతని చేత ఒక 2 ఓవర్లు వేయించవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ మనకి కలుగుతుంది. ఎందుకంటే ఈజ్ అన్ ఆల్రౌండర్ ఆఫ్ సార్ట్స్. విజయ్ శంకర్ మౌల్డ్లో అనుకోండి, నాట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్, బట్ విజయ్ శంకర్ టైప్ ఆఫ్ బౌలర్ అతను. సో శివం దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ అయింది. ఎందుకంటే మన మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరు బౌలింగ్ చేయరు కాబట్టి ఇప్పుడు సడన్గా మనం బౌలింగ్ చేసే బ్యాట్స్మెన్ ప్రొడ్యూస్ చేయలేం. సో ఉన్న ఆల్రౌండర్స్, బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కావచ్చు, బౌలింగ్ ఆల్రౌండర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ట్రై చేసి మనకి 6th బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగలే వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారు. సో శివం దూబేకి విల్ హీ గెట్ ఏ రియలిస్టిక్ ఛాన్స్? స్క్వాడ్లో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఒక ట్రావెలింగ్ రిజర్వ్గా మాత్రమే ఉంటాడా? హార్దిక్ పాండ్యాకి ఒక బ్యాకప్గా, హార్దిక్ పాండ్యాకి ఇంజరీ అయితే అతన్ని స్టాండ్ బైగా పెట్టుకుని స్క్వాడ్లో లేకపోయినా అలాగని కూడా చేయొచ్చు. లేకపోతే యాక్చువల్గా అతన్ని స్ట్రైట్ అవే మీరు 11లో ఆడించినా బాగానే ఉంటుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని దెన్ యూ కెన్ యూస్ హిమ్ యాజ్ ఈజ్ యువర్ 5th బౌలర్. అతను ఫుల్ ఫిట్నెస్ కనుక సాధిస్తే హార్దిక్ పాండ్యా కెన్ బి యువర్ 5th బౌలర్ అండ్ శివం దూబే ఈజ్ యువర్ 6th బౌలర్. దానివల్ల మీకు ఆ బ్యాటింగ్లో డెప్త్ వస్తుంది. మీకు నలుగురే మీకు బౌలర్స్ ఉంటారు. నలుగురు బౌలర్స్ మాత్రమే ఉంటారు. హార్దిక్ పాండ్యా ఒక బౌలర్గా మనం తీసుకుంటే, ప్లస్ జడేజా, అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ముగ్గురు మాత్రమే టైలెండర్స్ ఉండే అవకాశం. ఇద్దరు బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న జడేజా, హార్దిక్ పాండ్యా కనుక మీ టీంలో ఉంటే మీకు బ్యాటింగ్ అప్ టు 8 ఉంటుంది. మీకు ఓన్లీ 9, 10 అండ్ జాక్ ఆ 3 ప్లేస్లో మాత్రమే మీకు టైలెండర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో అందుకని శివం దూబే ఖచ్చితంగా ఇప్పుడు తెర మీదకు వచ్చాడు. ఎందుకంటే ఈ కెన్ బి యువర్ 6th బౌలర్. సో ఆ రకమైన చేంజ్ మనకి కనిపిస్తుంది. సో శివం దూబే రైజ్ ఈ సిరీస్ నన్ను అడిగితే అది శివం దూబే బెనిఫిట్ సిరీస్గా మారిపోయింది. ఎందుకంటే విత్ బ్యాట్ అండ్ బాల్ అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బ్యాటింగ్లో అయితే 60 నాట్అవుట్, 63 నాట్అవుట్ విత్ ట్రిమెండస్ బిగ్ హిట్టింగ్, మంచి స్ట్రైక్ రేట్, సిక్సర్లు మీరు అనొచ్చు ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ అ డీసెంట్ బౌలింగ్ అటాక్. బట్ డీసెంట్ బౌలింగ్ అటాక్ అనే కాదు, ఫజల్ అక్బర్కి కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా, వాళ్ళకి నవీన్ ఉల్ హక్ కానీ వాళ్ళ స్పిన్నర్స్ కానీ దే ఆర్ వెరీ గుడ్ బౌలర్స్. మరి అంత తీసిపారాల్సిన బౌలింగ్ అటాక్ ఏం కాదు. ఏదైనా సరే మీ ఎబిలిటీ టు హిట్ దోస్ సిక్సర్స్ అండ్ ఫినిష్ దోస్ గేమ్స్, ఆ పవర్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్గా, తర్వాత బౌలింగ్లో కూడా మీకు కొన్ని మంచి ఓవర్లు వేయగలరు. అతన్ని ఎంతగా టెస్ట్ చేస్తున్నారంటే 19th ఓవర్ కూడా ఇచ్చాడు రోహిత్ శర్మ. బికాస్ యూ వాంటెడ్ టెస్ట్ హిమ్ ఎట్ ఆల్ ఫేజెస్. 3 ఫేజెస్ ఉంటాయి కదా బౌలింగ్లో, పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్. సో అన్ని చోట్ల పవర్ ప్లేలో కాకపోయినా మిడిల్ ఓవర్స్ అండ్ డెత్లో కూడా అవసరమైతే ఆ 19th ఓవర్ కూడా వేయగలడా లేదా అనేది టెస్ట్ చేసి కొన్ని రన్స్ పోయినాయి అగేన్స్ట్ ముజీబ్ లాంటి ఒక టైలెండర్. అతను బ్యాట్ ఊపుతూ ఉంటాడు, కొన్నిసార్లు ఎడ్జెస్ వెళ్తే ఏదో రకంగా రన్స్ వస్తాయి అతనికి. సో మొత్తం మీద శివం దూబే విషయంలో టీం చాలా సీరియస్గా ఉంది.
సెలెక్టర్ల రాడార్లో శివం దుబే ఉన్నాడు. నిన్న మొన్నటిదాకా లేడు. ఒక ప్యూర్ బ్యాటర్ని తీసుకోవడం కంటే ఇలాంటి మల్టీ స్కిల్ ప్లేయర్ని తీసుకుంటే హీ విల్ గివ్ యూ ఆప్షన్స్, మనకి చాలా ఆప్షన్స్ ఇస్తాడు అనే ఒక పరిస్థితి ఉంది. సో హార్దిక్ పాండ్యా టీంలో ఉన్నా కూడా శివం దుబేకి అవకాశం వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది ఏమన్నారంటే హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్, హార్దిక్ పాండ్యా హేటర్స్ అయితే శివం దుబేని ఎంకరేజ్ చేయండి, దీనివల్ల మనకి హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టచ్చు అని చెప్పి. అలాగే రోహిత్ శర్మ ఏదో కుట్ర చేస్తున్నాడు, హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టడం కోసం శివం దుబేని పైకి లేపుతున్నాడు, ఇలాంటి ఎన్నో రకరకాల చర్చలు సోషల్ మీడియాలో వాటిలో జరుగుతున్నాయి. సో అవన్నీ పక్కన పెడితే మనం ఇండియన్ టీమ్ బెటర్మెంట్ గురించి, ఇండియన్ టీంకి ఒక మంచి ఆప్షన్ గురించి ఆలోచిస్తే శివం దుబేస్ రైజ్ ఇన్ దిస్ సిరీస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మనకి కనిపిస్తుంది. అంతకుముందు అతను చాలా ఆడినారు, అతను ఇప్పటికీ ఆల్రెడీ 20 T20s ఆడాడు, 20 T20s ఆడాడు. బట్ అవన్నీ కూడా ఎక్కువ మ్యాచ్లు మనకి బిఫోర్ 2020 వరకు ఆడాడు. 3 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది, 3 ఏళ్ళు ఈ వాస్ నాట్ ఇన్ కన్సిడరేషన్ ఎట్ ఆల్. మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్కి అతను ఆడడం, అక్కడ మళ్ళీ ధోని చేతిలో పడ్డాక అది శంకల్న పోసే తీర్థం అయినట్టుగా అతను డెఫినెట్గా అతను డిఫరెంట్ శివం దుబే ఎమర్జ్ అయ్యాడు. అక్కడ ధోని బౌలింగ్ ఇవ్వకపోయినా బ్యాటింగ్లో అతన్ని చాలా చక్కగా చేయడం. మిడిల్ ఆర్డర్ మొదట్లో అయితే లోయర్ మిడిల్ ఆర్డర్లో ఉండేవాడు, తర్వాత మిడిల్ ఆర్డర్లో నెంబర్ 3, నెంబర్ ఫోర్ కూడా ఆడుతూ చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో మళ్ళీ ఇండియా కంటెన్షన్లోకి వచ్చాడు. అండ్ అప్పట్లో అతని పర్ఫార్మెన్స్ చాలా ఆర్డినరీగా ఉన్నాయి. బట్ మళ్ళీ ఈ కొత్త ఫేజ్లో అతను ఆల్రెడీ ఒక ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో ఒక మ్యాచ్ ఆడాడు, ఏషియన్ గేమ్స్లో నేపాల్ మీద ఒక మ్యాచ్ ఆడాడు, దాంట్లో కూడా 2 అన్బీటెన్ ఇన్నింగ్స్ ఉన్నాయి. కానీ ఈ సిరీస్లో ఆడిన 2 నాక్స్ మాత్రం అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. సో ఈస్ డెఫినెట్లీ ఇన్ కంటెన్షన్. మరి ఎవరి ప్లేస్లో ఆడిస్తే ఎవరిని పెడతారు అక్కడ టీంలో? టీం చూడండి మీరు ఒకసారి, టీం కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే యూజువలీ మీరు 7 బౌలర్స్ని పక్కన పెట్టారు, దాంట్లో 4 సీమర్స్ ఉంటారా, 3 స్పిన్నర్స్ ఉంటారా, లేదా 4 స్పిన్నర్సా అనేది పక్కన పెట్టేసి 7 బౌలర్స్ని పక్కన పెట్టాలి. 2 కీపర్స్ కూడా ఉంటారు. సో 9 స్లాట్స్ ఆల్రెడీ గాట్ ఫిల్డ్. 9 స్లాట్స్ ఆల్రెడీ గాట్ ఫిల్డ్. 9 స్లాట్స్లో జడేజా కూడా వచ్చేస్తాడు, హార్దిక్ పాండ్యా మాత్రం పక్కన పెట్టండి. సో ఈ 6 స్లాట్స్లో ఆల్రెడీ రోహిత్, విరాట్ కోహ్లీ, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ 4 స్లాట్స్ అయిపోయాయి. రింకు సింగ్ ఒక స్లాట్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అతను ఎవరైనా ఉంటాడా లేదని వేరే విషయం. రింకు సింగ్ అయితే ఉంటాడు, ఒక యశస్వి జైస్వాల్. ఎక్కడ ఉంది ప్లేస్ 6 కష్టం కదా. మరి ఏం చేయాలి? ఏదో ఒక రకంగా మరి 2 కీపర్స్లో కూడా వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు కాబట్టి దాంట్లో ఏదో ఒక రకంగా శివం దుబేని అకామిడేట్ చేయాలి. ఇప్పుడు ఉన్న నేను చెప్పిన కాంబినేషన్లో కూడా మీకు ఒకే ఓపెనర్ వస్తున్నాడు, ఇంకొక ఓపెనర్గా మీరు ఆ కీపర్ బ్యాట్స్మెన్ ఎవరినైనా చూసుకోవాలి. సో ఇలాంటి సిచ్యుయేషన్లో శివం దుబేని టీంలోకి తేవడం అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే 7 బౌలర్స్ మీకు కంపల్సరీ ఉండాలి. దాంట్లో జడేజా వచ్చేసినా సరే మీకు ఇక్కడ వేకెన్సీ కనబడట్లేదు. రింకు సింగ్ ఆర్ శివం దుబే అనే ఇష్యూ కూడా వస్తుంది. సో చాలా చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్. ఈ టీంని తయారు చేయడం చాలా కష్టమైన పరిస్థితి. బట్ శివం దుబే హెస్ టేక్ హిస్ టైం. ఇప్పుడు మామూలుగా చెప్తారు కదా, సెలెక్టర్స్ నాకింగ్ ఎట్ ది డోర్స్ ఆఫ్ ది సెలెక్టర్స్ అని చెప్తారు. కొన్నిసార్లు జస్ట్ నాక్ చేస్తే సరిపోదు, దబదబా బాధేయాలి, వీలైతే తలుపులు బద్దలు కొట్టాలి. అలాంటి పని శివం దుబే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా అతని మీద ఫోకస్ ఉంటుంది. మరి లాస్ట్ మ్యాచ్లో కూడా అతను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఈస్ క్లెయిమ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ సో ఈజీలీ. తర్వాత ఒక మంచి డీసెంట్ ఐపీఎల్ కనుక అతనికి ఉంటే మనకి ఇలాంటి మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఖచ్చితంగా అవసరం. నేను చెప్పిన ఆ 3 స్పిన్నర్స్, 4 స్పిన్నర్స్లో వాషింగ్టన్ సుందర్ కూడా ఉండాలి. అక్షర్ పటేల్, జడేజా ఇద్దరు సేమ్ టైప్ కాబట్టి సో మొత్తం మీద మనకి ఉన్న 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో జడేజా, అక్షర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఖచ్చితంగా మనకి ఫైనల్ స్క్వాడ్లో ఉండాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. అలాగే మనకున్న ఏకైక సిమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఇతను కూడా ఉండే అవకాశం. ఇంకా వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళు కూడా ఇంకా కంటెన్షన్లో ఉంటారు, పూర్తిగా రూల్ అవుట్ చేయడానికి లేదు. సో అది సిచ్యుయేషన్. సో ఈ మల్టీ స్కిల్ ప్లేయర్స్ మీద సెలెక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళ దృష్టి ఉంది అనేది మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక మ్యాచ్లో ఏమైనా మార్పులు ఉంటాయా? సంజు శాంసన్, అవేష్ ఖాన్, కుల్దీప్ వీళ్ళు ముగ్గురికి ఛాన్స్ రాలేదు. అవేష్ ఖాన్ని ముఖేష్ ప్లేస్లో ఆడించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే జితేష్ శర్మ ప్లేస్లో సంజుకి కూడా ఒక మ్యాచ్లో అయినా ఛాన్స్ ఇస్తారు. చాలా రోజుల తర్వాత మరి T20 ఆడే అవకాశం ఇస్తారు. మొన్నే ఓడిఏలో ఒక
100 చేశాడు అతను. సో సంజుని కూడా టెస్ట్ చేస్తారు. సో సంజు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుల్దీప్‌ని ఆడిస్తారో లేదో తెలీదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు బిష్నోయ్ డిడ్ రియల్లీ వెల్. మరి బిష్నోయ్ ప్లేస్‌లో ఆడించొచ్చు. లేకపోతే అక్షర్ ప్లేస్‌లో కూడా ఆడించొచ్చు. కానీ అక్షర్ ఈ సిరీస్‌లో హాస్ డన్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. అక్షర్‌ని రిప్లేస్ చేస్తారో లేదో తెలీదు. మొత్తం మీద సెలెక్టర్స్‌కి ఈ మ్యాచ్ సెలక్షన్ కష్టమే. మ్యాచ్‌కి 11 సెలక్షన్ కష్టమే. రాబోయే వరల్డ్ కప్ సెలక్షన్ కూడా చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్లేసులు తక్కువ. మరి క్యాండిడేట్స్ అయితే బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఐపీఎల్‌లో ఇంకా కొంతమంది ఎమర్జ్ అవుతారు. అది కూడా చూడాలి. మోసిన్ ఖాన్ లాంటి వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ సిలబస్గా చాలామంది వస్తారు ఐపీఎల్లో కూడా. ఇక ఇద్దరు సీనియర్స్ ఎలా ఆడతారు. విరాట్ కోహ్లీ ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీని చూశాను. నేను ఎక్కడ చదివాను, అతను ఆడిన 16 బాల్స్లో 8 balls ఈ ట్రై టు హిట్ బౌండరీస్. సో ఒక డిఫరెంట్ కోహ్లీ మనం చూస్తాం. అండ్ ఆల్సో ఈస్ టేకింగ్ ది ఏరియల్ రూట్. ఆ ఏరియల్ రూట్ తీసుకోవడం కూడా చూసాం. సో ఇది ఒక డిఫరెంట్ కోహ్లీని చూస్తాం. అదే అప్రోచ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో బెంగళూరు అతను హోమ్ గ్రౌండ్ కదా, ఏ రకంగా చూసుకున్నా ఆర్సీబీ గ్రౌండ్, అతనికి ఫుల్ క్రౌడ్ సపోర్ట్, కోహ్లీ అని ఫుల్ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. అలా రోహిత్ శర్మ కూడా 2 డక్స్ తర్వాత అతను ఖచ్చితంగా ఈ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాలి. సో కెప్టెన్గా అతను రేస్లో ముందున్నాడు T20 వరల్డ్ కప్కి క్యాప్టెన్సీ కోసమని. మరి బ్యాటింగ్లో కూడా మరి తన సత్తా చూపించాలి, మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి గ్రేట్ క్రికెటర్స్ ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ దేర్ కెరియర్లో తమ ప్రూవ్ చేసుకోవాలి, తమ ప్లేస్ కోసం ఫైట్ చేయాలన్నట్టుగా ఉంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. బట్ దట్ ఈస్ రియాలిటీ ఆఫ్ లైఫ్. దిస్ గేమ్ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. ఈ గేమ్ చాలా పెద్ద లెవెలర్. ఎవరు ఆకాశంలో ఉంటారో అందరినీ నేల మీదకి తీసుకొచ్చే గేమ్ ఇది. సో రోహిత్ శర్మ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ 2 డక్స్ తర్వాత. అది కూడా అతని మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి పిచ్ అక్కడ డెఫినెట్గా ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది. కానీ లాస్ట్ టైం డిసెంబర్లో ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగినప్పుడు స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. ఇండియా ఐ థింక్ స్కోర్ జస్ట్ 160 బ్యాటింగ్ ఫస్ట్. డిఫెండ్ కూడా చేసుకున్నారు. మామూలుగా బెంగళూరు కానీ బెల్టర్ ఆఫ్ ఎ వికెట్ 200+ ఉంటుందని. కానీ దట్ ఈస్ అన్ అబరేషన్. దట్ వాజ్ జస్ట్ అన్ అబరేషన్. ఈసారి మళ్ళీ మనకు ఒక హై స్కోరింగ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది. సో హై స్కోరింగ్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ అడ్రస్ ద ప్రెస్ బిఫోర్ ద మ్యాచ్. అతన్ని అడిగారు, మరి ఏంటి అక్కడంతా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయంటే అది మంచిదే, చిన్న బౌండరీస్, చిన్న గ్రౌండ్, బౌలర్స్కి పెద్ద హెల్ప్ ఉండదు. అలాంటప్పుడే బ్యాట్స్మెన్ బౌండరీల కోసం ఎక్కువ ట్రై చేస్తారు, మా వికెట్లు తీసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక పాజిటివ్గా మాట్లాడాడు హర్షదీప్. కూడా తన లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ కూడా ఒక మిక్స్డ్ బ్యాగ్ అని అతనే చెప్పాడు. కొన్ని బాగున్నాయి, కొన్ని మంచి పర్ఫార్మెన్స్ వచ్చాయి, కొన్ని పూర్ మ్యాచెస్ కూడా ఉన్నాయని చెప్పాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో కూడా డెత్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు. ఇప్పటికీ అతను కొన్ని స్ట్రెంత్ అది. ఇఫ్ యూ కెన్ గెట్ ఈజ్ యార్కర్స్ రైట్ అండ్ ఇఫ్ యూ కెన్ స్వింగ్ ద న్యూ బాల్, అతను స్టిల్ హీ విల్ బి అన్ అసెట్ ఫర్ ది టీమ్. సో ఖచ్చితంగా హర్షదీప్ ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ మనకి ఇస్తారు. మనం లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఇది గతంలో మనకి లేని కొన్ని స్కిల్స్, వాటిని మనం ఈసారి టీంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మల్టీ స్కిల్ ప్లేయర్స్, బౌలర్స్ హూ కెన్ బ్యాట్ అండ్ బ్యాటర్స్ హూ కెన్ బౌల్. సో ఇలాంటి ఒక డిఫరెంట్ కాంపోజిషన్ కోసం మనం వెళ్ళే అవకాశం ఈ కొత్త కుర్రాళ్ళు కల్పిస్తున్నారు కదా. సో ఈరోజు బోల్డ్ అన్ని మ్యాచ్లు ఉన్నాయి. ఆల్రెడీ వెస్టిండీస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక T20 ఆడుతున్నారు న్యూజిలాండ్తో. అండ్ ఇండియా ఏ ఈజ్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇంగ్లీష్ లయన్స్. ఇది కూడా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, మన యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చే మ్యాచ్. అలాగే అండర్-19 వరల్డ్ కప్ మ్యాచెస్ కూడా ఉన్నాయి, వార్మప్ మ్యాచెస్ మన వాళ్ళు కూడా ఆడుతున్నారు సౌత్ ఆఫ్రికాలో. ప్లస్ బిగ్ బ్యాష్ అండ్ SA T20. నేను కూడా SA T20 మ్యాచ్ చూసాను నేను రాత్రి. ఇంట్రెస్టింగ్గా ఉంది, సన్ రైజర్స్ వర్సెస్ MI. సో దట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనకు తెలిసిన టీంలు కదా అవి. సో అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో బోల్డ్ అంత క్రికెట్ ఈరోజు ఉంది. సో లెట్స్ హ్యావ్ ఫన్ విత్ ద లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్.